ఈ మధ్య నాకు తెలిసి ఒక వారం రోజుల క్రితం నేను ఈ మదర్స్ డే గురించి ఆలోచిస్తా. నేను యూట్యూబ్లో కొన్ని విలువైన సమాచారాలు సేకరించేటప్పుడు ఓ పెద్ద ఆయన ఉన్నాడు మన తెలుగు రాష్ట్రాల్లో. ఆయన పేరు అవసరం లేదు, కానీ ఆయనకు అప్పుడప్పుడు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులను పలకరించటం, తనకు కలిగిన దానిలో ఎంతో కొంత వృద్ధులకు ఇవ్వటం, ఆ దినమంతా వృద్ధులతో గడపటం ఆయనకి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ పెద్ద ఆయన తనకున్న వాడుక చొప్పున ఆ నెల వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళక మునిపే వృద్ధాశ్రమం యొక్క గేటు దగ్గర ఒక పండు ముసలావిడ, తల వెంట్రుకలన్నీ నడిచిపోయినాయట, కాస్త నడుము వంగిపోయిందట. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి వృద్ధాశ్రమం యొక్క గేటు దగ్గర నిలబడితే ఆయన లోపలికి వెళ్తూ, అమ్మా ఏంటి తల్లి ఇక్కడ ఉన్నావు అంటే, మా అబ్బాయి వస్తున్నాడయ్యా, నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడయ్యా, ఈ వృద్ధాశ్రమం నుంచి నాకు విడుదల కలగబోతుందయ్యా, మా అబ్బాయి వస్తున్నాడయ్యా అని ఆ కళ్ళ నిండా సంతోషంతో ఈయన వైపు చూసి మా అబ్బాయి వస్తున్నాడయ్యా అందట. ఆయన అనుకున్నాడట, పోనీలే ఇన్ని నెలల పాటు ఈ ఆశ్రమంలో ఉంది కదా, కొడుకు కనీసం ఇప్పుడైనా జాలి కలిగిందేమో, తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడేమో అని అనుకుని లోపలికి వెళ్ళాడు. వృద్ధులందరినీ పరామర్శించాడు. తనకు కలిగిన దానిలో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. గేటు దగ్గర నిలబడిన తల్లిని పిలిచారు. ఆ తల్లి భోజనం చేసింది. మరలా గేటు దగ్గరికి వెళ్ళి నిలవబడింది. ఈ పెద్ద ఆయన వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్న పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడట, అయ్యా ఉదయం 9ంటికి వచ్చా నేను. ఆ తల్లి అక్కడే నిలవబడింది. ఇప్పుడు 1 భోజనం చేసింది. భోజనం చేసి కూడా మరలా అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటయ్యా తల్లి అక్కడ నిలవబడింది, నేను ఇంతకు మునుపు ఎప్పుడూ చూడలేదే. ఆ వృద్ధాశ్రమాన్ని నడిపించే పెద్ద ఆయన కన్నీళ్ళు విడుస్తూ చెప్తున్నాడట, అయ్యా ఆ తల్లికి ఒక కొడుకున్నాడు. ఆ తల్లికి వివాహమైన తర్వాత 24 సంవత్సరాలకి ఒక కొడుకు పుట్టాడట. ఒక కొడుకు ఎన్ని సంవత్సరాలకి? 24 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడటయ్యా. ఆ పుడితే ఏమైందయ్యా, ఆ కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారయ్యా, పెద్దోడిని చేశారయ్యా. ఈరోజు వాళ్ళ అబ్బాయి కోట్లకు అధిపతి. కోట్లకు అధిపతి అయితే మరి తల్లి ఇక్కడ ఎందుకుంది? ఆ కొడుకు పెరిగి పెద్దవాడైన తర్వాత వివాహమైందయ్యా. వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన కొన్ని నెలల తర్వాత కోడలందట, మీ అమ్మతో నేను ఆగలేకపోతున్నాను, ముసలిది, దానికి శుభ్రం లేదు, శుచి లేదు, అసలు మీ అమ్మంటే నాకు పడదు, నువ్వు ఇక్కడి నుంచి పంపించే, నువ్వు పంపించకపోతే నేను పంపించేస్తా, లేదా నేను పోతా. అట్టట్లా 24 సంవత్సరాల తర్వాత మా అమ్మకు పుట్టాను. అమ్మ నీకు ఒక్కదికే, అమ్మ నీకు ఒక్కడికే ఉందా, మాకు కూడా అమ్మ ఉంది, మా అమ్మను వదిలిపెట్టి మేము రాలేదా? రకరకాలుగా మాట్లాడుతుందట. లేదమ్మా, నా తల్లికి 24 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, నువ్వు ఏది చేయమన్నా నీ కొరకు చేస్తా, కానీ అమ్మను మాత్రం వదిలిపెట్టనంటే ఇక మొత్తానికి ఆ భార్య రాచి రంపాన పెట్టి, మీ అమ్మను పంపిస్తావా నేనుంటా, మీ అమ్మ ఎక్కడుంటే నేనుండని వెళ్ళిపోతానని చెప్పి కొన్ని రోజుల పాటు టార్చర్ పెట్టిందట. చాలామంది క్రైస్తవులు కూడా బైబిల్లో ఒక మాటను ఆధారం చేసుకొని వృద్ధాప్యంలో ఉన్న అత్తామావులను తల్లిదండ్రులను ప్రక్కన పెడతారు. ఏంటంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను, ఇట్లాంటివి బాగా చెప్తారు. నిజమే, అది అత్తుకోండి కన్నా వాళ్ళని మాత్రం చూడండి. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్నాడు. నిజమే ఆ మాట. విడిచి అన్నాడు కానీ మరచి అని అనలా. విడిచి అన్నాడు కానీ మరచి అని అనలా. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. హత్తుకొని ఏం చేయాలి? వీళ్ళు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలా? ఒక భక్తుడు ఏమంటాడంటే,
తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అని అన్నాడు కదా. ఆ మాటకు దైవజనుడు చెప్పే అద్భుతమైన భాష్యం ఏంటంటే, పెళ్ళిగాక మునుపు కొడుకొక్కడే తల్లిని చూసుకునేవాడు. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ ఏక శరీరం అయ్యారు కదా. చెప్పండి, కొడుకు కోడలు ఇద్దరూ కలిసి వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు చూసుకోవటమే బైబిల్ చెప్పే భాష్యం. నాకు పెళ్ళయింది, ఇక ముసలోళ్ళ సంగతి నాకు అవసరం లేదు. నేనంట, ముసలోళ్ళు అయ్యేది మీ అత్తమామలేనా? నువ్వు ముసలిదానివి అవుతావు. ముందుంది ముసళ్ళ పండగ, జాగ్రత్త. ఈరోజు నీకు బలం ఉంది, ఈ ముసలోళ్ళని గెంటేసావు, రేపు ముసలోడు అవుతావు. విత్తిన దాన్ని తప్పకుండా ప్రతివాడు కొయ్యాల్సిందే. విత్తిన దాన్ని తప్పకుండా. ఈరోజు నీ అత్తమామలను నువ్వు బయట పెడితే, నీ కడుపును పుట్టిన నీ కొడుకు నిన్ను బయట పెట్టకపోతే నా దేవుని వాక్యం నిరర్ధకమైపోద్ది. వృద్ధాప్యంలో ఉన్న అత్తను ఓ తల్లిలాగా నువ్వు చూసుకుంటే, నిన్ను తల్లిలాగా చూసుకునే కోడలని ఇంటికి దేవుడు పంపిస్తాడు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఒక కొడుకు కంటే ఎక్కువగా ఒక తండ్రిలాగా తండ్రిని నువ్వు చేరదీస్తే, రేపు నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ కొడుకులు కూడా అదే మనసిచ్చి నువ్వు విత్తిన దాన్ని కోసేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ప్రభు బిడ్డలారా, ఈ కాలంలో మనిషి మనస్తత్వం ఎట్లయిపోయిందంటే అనురాగరహితులైపోతున్నారు. నేను ఎట్లా బ్రతకాలనుకున్నాను అట్లాగే బ్రతుకుతా. నా జీవితం ఏదో, నా కాలం మీద నేను బ్రతుకుతా. వాళ్ళకి ప్రేమ గేమ ఈ దోమ నాకు పడదో. అనురాగరహితులుగా, ప్రేమ లేని ఓ భయంకరమైన పిశాచి ఆత్మ ఈ కడవరి దినాల్లో మనుషుల మీద పరిపాలన చేస్తుంది. సరే, ఆయన అడుగుతున్నాడు, ఎంతకీ ఏమైందయ్యా? సరే, భార్య పోరు పడలేక తల్లితో చెప్పాడు, అమ్మ నిన్ను పలానా చోట ఒక పెద్ద గుడి ఉంది, ఆ టెంపుల్ చూపించడానికి తీసుకెళ్తానమ్మా. ఆ టెంపుల్ చూసిన తర్వాత మరలా 1 గంట తర్వాత నేను వచ్చి తీసుకొని వెళ్తానమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఈ అనాథాశ్రమానికి ఫోన్ చేసి చెప్పాడట, ఇదిగో నేను వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లిని తీసుకొస్తున్నా, అవెవరో నాకు తెలియదు, కానీ ఎవరూ లేని అనాథ అని నేను చారదీసి ఆ ముసలావిడిని చూసుకున్నాను. ఆ ముసలావిడిని ఇప్పుడు మీ అనాథ ఆశ్రమంలో పెడతాను. నెల ఎన్ని వేల రూపాయలైనా నా తల్లి కాకపోయినా నా తల్లిగా ఎంచి నెల నేను డబ్బులు పంపిస్తాను. ఆ తల్లిని జాగ్రత్తగా చూచుకోండి. అయ్యా, మరి ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు కొడుకు పేరు, కూతురు పేరు, ఇంటి పేరు, వాళ్ళ పేర్లు అన్నీ రాసుకోవాలా? ఆవిడకి చెందిన వాళ్ళు ఎవరో? ఆవిడ అనాథ అయ్యా. ఆవిడికి కొడుకు లేడు, కూతురు లేడు, ఎవ్వరూ లేరయ్యా, అనాథ. ఇదొక్కటే నాకు తెలుసు అని చెప్తే, ఎంత దయగలిగినోడో కదా అని చెప్పి మొత్తానికి ఎదురు చూస్తూ ఉన్నారు. తల్లిని ఎక్కించుకున్నాడు, గుడికి తీసుకెళ్తానని చెప్పాడు, అనాథ ఆశ్రమం దగ్గర దించాడు. లోపట ఉన్నటువంటి అనాథాశ్రమాన్ని నడిపించే నాయకులకు సైకి చేశాడు, ఈమె లోపలికి తీసుకెళ్ళమని. లోపలికి తీసుకెళ్లారు, బండి వేసుకొని బయటకు వచ్చాడు. 1 గంట తర్వాత ఆ తల్లి ఆ బ్యాగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి నిలబడాలని చూస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు, ఏంటమ్మా బయటికి వెళ్తాను అంటున్నావు? మా కొడుకు టెంపుల్కి తీసుకొస్తానన్నాడు, గుడికి తీసుకొస్తానన్నాడు. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎవరమ్మా మీ కొడుకు? ఎవరంటారేంటయ్యా, నన్ను దించెళ్ళాడే వాడే మా కొడుకు. అమ్మ, నీకు కొడుకు కూతురు ఎవరు లేరు అన్నారు కదా, ఇక్కడికి అనాథాశ్రమంలో నిన్ను జాయిన్ చేశారు కదా. ఆ తల్లికి అర్థం కాక, ఏంటి ఆ కొడుకు నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేశాడా? నాకు కొడుకు ఇంకెవరూ లేరు, అనాథనని చెప్పాడా? ఆ మాట తన చెవులతో వినటంతో ఆ తల్లి లిటరల్గా మెంటల్దైపోయి పిచ్చిదైపోయిందట. ఆ మెంటల్ షాక్తో పిచ్చిదైపోయి, నాకెవరూ లేరు అని ఏడుస్తా ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి ప్రతిరోజు ఉదయం 9 గేటు దగ్గరికి వస్తాట. నా కొడుకు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. నా కొడుకు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు.
ఎండైనా 1 గంట దాకా అక్కడే నిలవబడిద్దయ్యా. మేము బలవంతంగా లోపలికి తీసుకొచ్చి అన్నం పెడతామయ్యా. భోజనం చేసిన తర్వాత మరలా 1:30కి గేటు దగ్గరికి వెళ్ళిద్దయ్యా. నా కొడుకు వస్తాడు, వర్షం వచ్చినా తడుస్తూనే ఉంటుందయ్యా. రాత్రి 7 దాకా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు నానుతూ ఆ భయంకరమైన ఎండలో గేటు దగ్గరే నిలవబడిద్దయ్యా. ఆ మాట విని ఆ పిచ్చి తల్లి ప్రేమ, ఆ మాట విని ఆయన గుండె లవిసేలాగా అక్కడే ఏడ్చి ఆ స్థలంలో నుంచి వచ్చాడంట. నేనంట 24 సంవత్సరాలు నాకు బిడ్డ పుట్టాలని ఆ తల్లి ఎన్ని నోములు నోచుంటుందో కదా. నాకు సంతానం కలగాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఉంటుందో కదా. తన గర్భంలో ఒక నలుసు పడ్డాడు అన్న సంగతి తెలుసుకున్నప్పటి నుండి ఆ తల్లి ఎంత ఆనందపడి ఉంటుందో కదా. ఆ కొడుకు పుట్టడంతో వాడిని చూసి ఆ తల్లి తన ప్రసవేదన ఎంత మర్చిపోయి ఉంటుందో కదా. దరిదాపుగా 30 సంవత్సరాల పాటు ఆ కొడుకును ఆ తల్లి పెంచిన విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇప్పుడు తల్లికి 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ముసల్దాని అయిపోయావని ఆ ముసల్దాన్ని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే నేనంట, ఆ తల్లి ఉసురు ఈ కోడలు పోసుకోదా? ఆ తల్లి ఉసురు కొడుకు పోసుకోడా? ఒకటే మాట చెప్తా, ఈ సృష్టిలో నీ ప్రార్థన కంటే ప్రేమ గొప్పది. గుండెల నిండా నీకుండే విశ్వాసం కంటే ప్రేమ గొప్పది. గంటల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు చేసే ప్రార్థన కంటే, వీటన్నిటికంటే సృష్టిలో అతి శ్రేష్టమైనది, అతి గొప్పది ప్రేమ. ప్రేమ ప్రేమ. నిన్నటి తిన్నానా, ఎక్కడో జస్ట్ నేను ఫోన్ చూస్తూ ఉంటే ఒక వార్త, ఆ వార్త హెడ్ టైటిల్ ఏంటో తెలుసా? కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్. ఏంటో ఈ వార్తని అట్లా చూస్తే, ఆ గెలిచినటువంటి పెద్ద ఆయన ఎవరో, రాహుల్ గాంధీ గారు ఎవరో, ఆయన ఏమంటాడో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ప్రేమతో గెలిచింది. మా గెలుపు కలిగిన కారణం ఏంటంటే ప్రేమ. బీజేపీ పార్టీ ఓడిపోవటానికి కారణం ఏంటంటే ద్వేషం. ఆయన చెప్తున్నా, నాకు ఈ పార్టీలు అభిమానాలు పెద్ద ఏముండవు, సార్ ఏంటో చూద్దామని చూస్తే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? బీజేపీ పార్టీ మతాల మధ్య ద్వేషాన్ని పెట్టింది, కులాల మధ్య ద్వేషాన్ని పెట్టింది, ప్రాంతాల మధ్యలో ద్వేషాన్ని పెట్టింది. బీజేపీ పార్టీ ఓడిపోవటానికి కారణం ద్వేషం, మేం గెలవటానికి కారణం ప్రేమ అన్నాడు. అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్పమంటారా? నేను నమ్ముకున్న నా ప్రభు ఈ ప్రపంచాన్ని ద్వేషంతో గెలవలేదు, ప్రేమతోనే గెలిచాడు. ప్రేమతోనే గెలిచాడు. ఆప్యాయతతో, వాత్సల్యముతోనే ఆయన లోకాన్ని గెలిచాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆత్మీయ అనుభవాలన్నిటికంటే శ్రేష్టమైనది, కొంచెం గట్టిగా, ప్రార్థన కంటే, విశ్వాసం కంటే, నిరీక్షణ కంటే, మందిరంలో పరిచర్య చేసిన దానికంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దానికంటే, కడుపు చంపుకొని ఏడ్చిన దానికంటే, లక్షల రూపాయల కానుక దేవునికి ఇచ్చిన దానికంటే, సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే.